అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దాల్సిన గురువే బాలికపై అత్యాచారం చేశాడు. 4 నెలల క్రితం విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ జయరాజు లైంగిక దాడి చేశాడు. పైగా అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్తే చంపేస్తారని బెదిరించినట్లు సమాచారం. 3 నెలలుగా పీరియడ్స్ రావడం లేదని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే గర్భవతి అని నిర్ధారించారు వైద్యులు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు జయరాజ్పై రాయవరం పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దాల్సిన గురువే బాలికపై అత్యాచారం చేశాడు. 4 నెలల క్రితం విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ జయరాజు లైంగిక దాడి చేశాడు. పైగా అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. 3 నెలలుగా పీరియడ్స్ రావడం లేదని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే గర్భవతి అని నిర్ధారించారు వైద్యులు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు జయరాజ్పై రాయవరం పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. థ్యాంక్ యూ గ్రేసీ. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనైతే కనుక ఒక దారుణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒక ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన ఒక కరెస్పాండెంట్ అయితే కనుక ఒక మైనర్ బాలిక మీద అయితే కనుక అత్యాచారం చేసి ఒక గర్భిణి చేసిన పరిస్థితి కనుక ఆలస్యంగా అయితే వెలుగు చూసిన పరిస్థితి ఉంది. గత 4 నెలల క్రితం అయితే కనుక 9వ తరగతి విద్యార్థినిపై ఈ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ జయరాజ్ అయితే లైంగికంగా దాడి చేయడంతో అయితే ఆమె అయితే గర్భవతిగా నిర్ధారణ అయితే అయింది. అసలు ఇది కూడా ఎవరికైనా చెప్తే గనక చంపేస్తానంటూ బెదిరించిన ఈ ప్రబుద్ధుడు గురించి అయితే కనుక తాజాగా అయితే బయటపడింది. అంటే గత 3 నెలలుగా ఈ పీరియడ్స్ అయితే రాకపోవడంతో హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితిలో వైద్యులు అయితే కనుక ఈమె గర్భవతి అని చెప్పి నిర్ధారించిన పరిస్థితి ఉంది. దీని మీద అయితే కనుక ఇప్పటికే ఆ పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడు పరారులో ఉండడంతో పోలీసులు అయితే కనుక అతని కోసం అయితే గాలిస్తున్న పరిస్థితి. ఎలాంటి సంఘటనలు అయితే ఇటీవల అయితే కనుక ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంఘటనలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అనేక మందికి కేసులు పెడుతూ వారికి బుద్ధి చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు అనేకం అయితే ఒకటొకటిగా బయటపడుతున్న పరిస్థితి. ఇలాంటి విషయం మీద అయితే ఇప్పటికే ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడైతే కనుక స్థానికంగా అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.